ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా 2026వ సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషరాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. అయితే మనం పరిశీలించేది మీరు గమనించాల్సింది న్యూ ఇయర్ పద్ధతి. అంటే జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు మాత్రమే మనం పరిశీలించడం అనేది కనపడుతూ ఉంటుంది. ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎలాంటి ప్రిడిక్షన్స్ ఇచ్చినా కూడా 2-3 గ్రహాలు అంటే ఇంపార్టెంట్ గ్రహాలు మారితే తప్ప మనకి ప్రిడిక్షన్స్ ఇవ్వడానికి అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి మనము ఈ సంవత్సరంకి సంబంధించిన ప్రిడిక్షన్స్ని 2 భాగాలుగా చేసుకుందాం. ఒకటి జనవరి నుంచి జూన్ వరకు, జూన్ నుంచి డిసెంబర్ వరకు. జనవరి నుంచి జూన్ వరకు కనుక మనం తీసుకుంటే చాలా పెద్ద చేంజెస్ అంటూ కూడా ఇక్కడ మనకేమీ కనిపించట్లేదండి. ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలి అంటే జనవరి 16కి మాత్రం కొంతవరకు మీకు అనుకూలంగానే ఉంది. అంటే కొంచెం స్ట్రాంగ్గా అవుతున్నారు. కానీ ఉద్యోగానికి సంబంధించి విపరీతమైన టెన్షన్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దీంతో పాటు మీ సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య, ఉద్యోగము వీటిపైన కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అంటే ఏదైనా ఒక పని జరిగే ముందర ఒక ఈవెంట్ అనేది జరుగుతూ ఉంటుంది కదండి. ఏదో ఒక సంగతి జరిగితేనే మనం దాని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తాం. కాబట్టి అలాంటి ఈవెంట్స్ అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ స్థిరాస్తుల విషయంలో మీకు కొంతవరకు అనుకూలత అనేది కూడా కనపడుతోంది. ఇంకా జనవరి తర్వాత ఫిబ్రవరి కనుక మనం పరిశీలిస్తే ఆరోగ్యానికి సంబంధించి అయితే ఇబ్బందులు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి కూడా మీకు ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. వారి యొక్క ప్రతి విషయం గురించి కూడా మీరు ఎక్కువగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అలాగే వారు మీ మాట వినకపోవటం, మీకు వారితోటి అనుకూలత లేకపోవటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు కానీ లేకపోతే శత్రువుల వలన ఇబ్బందులు కానీ ఇలాంటివి కూడా మీకు అధికంగా ఉంటాయి. ఒక రకంగా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్తో పాటు చేస్తున్న పనిలో ఎక్కడా కూడా మీకు అంత మంచి మార్పులు అనేవి కనిపించటం లేదు. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఇతర వృత్తుల పరంగా కూడా ఆశించినట్టుగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే మీ స్థిరాస్తులపైన మీకు ఆదాయ మార్గాలు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా సంతానానికి సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. దీంతో పాటు ఎక్కువగా మానసికంగా ప్రశాంతత అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే మెయిన్గా మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలపైన మీకు ఆర్థికంగా పురోగతి కూడా కనపడుతూ ఉంటుంది. ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఏప్రిల్ 2 తర్వాత నుంచి మాత్రం ఖచ్చితంగా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి అని మాత్రం గ్రహించాలి. ఇందులో మీ యొక్క అనాలోచితంగానే చాలా విషయాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు కోల్పోవటము, ఉద్యోగాలకి రిజైన్స్ ఇవ్వటము, రెసిగ్నేషన్ ఇవ్వడము, మీ ప్రమేయం లేకుండానే మీ యొక్క మాట మీరేమీ అనకుండానే అక్కడ అనేక పనులు అనేవి జరిగిపోతూ ఉంటాయి. ఉద్యోగం అనుకుందాం, వ్యాపారం అనుకుందాం, ఇతర వృత్తులు అనుకుందాం. అలాగే అంటే మేషరాశికి చెందిన వారు ఎటువంటి వృత్తిలో ఉన్నవారైనా సరే వీరికి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటు మీ యొక్క ఆస్తులకి సంబంధించి కూడా మీకు మీ యొక్క సోదర సోదరీమణులతోటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవి మనకి కనపడుతున్నాయి కనుక ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సింది మే వరకు కూడా ఎలా ఉంటుంది. మేలో కొంచెం రిలీఫ్ వస్తోంది కానీ పూర్తి స్థాయిలో రిలీఫ్ అయితే రావడం లేదు. కానీ మీరు ఇక్కడ చాలా స్ట్రాంగ్ అవుతున్నారనమాట. సో మీరు ఆలోచించే విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా వరకు మీరు స్ట్రాంగ్గా డిటర్మిన్డ్గా డెసిషన్ తీసుకుంటారు. దీంతో పాటు మీ యొక్క తల్లిదండ్రుల గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచన చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో కొంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. దీంతో పాటు మీ యొక్క పెట్టుబడులు మీరు ఏవైతే పెట్టారో, ఎక్కడ పెట్టారు, ఫిబ్రవరిలో చేసిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మీరు వాటికి సంబంధించి ఒక నిర్ణయాలు తీసుకోవటం అనేది కనపడుతోంది. భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సరే, ఇక్కడ వరకు మనకు ఒక ఫేజ్ నడుస్తోంది అనమాట. అంటే జనవరి నుంచి మే వరకు ఒక ఫేజ్ ఉంది. ఇక్కడ జూన్ నుంచి మనకి ఇంకొక డిఫరెంట్ ఫేజ్ కనపడుతోంది. అయితే మేషరాశి వారు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే వీరికి ఏల్నాడు శని ఒకటి నడుస్తోంది. రెండోది మన కర్మకారకుడు ఎవరైతే శనేశ్వరుడు ఉన్నారో ఆయన మీకు ద్వాదశంలో ఉన్నాడు. మేషరాశి వారికి ద్వాదశంలో ఉన్నాడు. కాబట్టి దీని వలన ఆర్థిక పరంగాను, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగాను ప్రత్యేకంగా మనం చాలా లాభాలు ఉంటాయి అని చెప్పుకోవడానికి ఉండదు. ఎప్పుడూ కూడా ఏదో ఒక తీవ్ర కన్ఫ్యూజన్ ఉండటం, లేకపోతే ఉద్యోగాలు లేకపోవటం, ఉద్యోగాలు కోల్పోవటం, హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి పోవటం, లేదా చేస్తున్న ఉద్యోగంలో ఎటువంటి ఆనందము లేకపోవటం,
ఇలాంటివి అనేక రకాల ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండాలో అన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు రుణాలు అధికంగా తీసుకొని ఉండుంటారు. దీంతోపాటు అనారోగ్యం ఎక్కువగా ఉండటం, హాస్పిటలైజేషన్స్ ఉండటం, అలాగే మీ బంధువులే మీకు శత్రువులు అవటం లేదా మిత్రులే శత్రువులు అవటం, ఇలాంటివి కూడా మీకు అధికంగా కనపడుతూ ఉంటాయి. అందుకనే మేషరాశి వారు ఎప్పుడూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక్కడ ప్రధానంగా గురువు మారటం అనేదాన్ని మనం జూన్ నుంచి తీసుకుంటాము డిసెంబర్ వరకు. అయితే జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా తీసుకుంటే జూన్లో మాత్రం ఉద్యోగానికి సంబంధించి మళ్ళీ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆర్థికపరమైన విషయాల గురించి మళ్ళీ మీరు ఆలోచన చేయటం, మీ యొక్క తల్లిదండ్రుల నుంచి కూడా మీకు సహాయ సహకారాలు అందటం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకోవటం, కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటం, రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం చేయటం, కొత్తగా రుణాలు తీసుకోవటం, వీటన్నిటితో పాటు మీ సంతానము వారి అభివృద్ధి గురించి కూడా మీరు ఆలోచన చేయటం, నూతన పెట్టుబడులు వీటి గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే చాలా మామూలు స్థాయిలో ఉంటాయన్నమాట. అంటే మీరు ఆశించిన దానికంటే కూడా 1-2 మెట్లు తక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. రిజల్ట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో బేసిక్గా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు, కానీ మీ రిజల్ట్స్ ఏవైతే మీరు కోరుకుంటున్నారో వాటికి సంబంధించి మాత్రం మీకు మీరు కోరిన విధంగా రిజల్ట్స్ రావడానికి సమయం పడుతుంది అని చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రాశివారు వీరి సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది జూన్ మాసం నుంచి. సో జూన్, జూలై, ఆగస్ట్, ఇందులో కూడా ముఖ్యంగా ఏ మాసాలు మీకు చాలా బాగున్నాయో చూద్దాము. జూన్ అలాగే జూలై ఇవి అద్భుతంగా ఉన్నాయన్నమాట. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, కొంతవరకు డిసెంబర్ వరకు కూడా. అయితే ఇందులో కూడా మీకు కొన్ని చేంజెస్ అనేవి కనపడుతూ ఉంటాయి అక్టోబర్ మాసం తర్వాత. సో అక్టోబర్ తర్వాత నుంచి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అక్టోబర్ నుంచి మీ యొక్క స్వయం కృషి మీద మీకు బాగా నమ్మకం కుదురుతుంది, హెల్త్ ఒకటి రికవర్ అవుతుంది, సంతానానికి బాగుంటుంది, ఆర్థికంగా కూడా మీకు నెమ్మదిగా మార్పులు అనేవి కనపడతాయి. ఇవి మీకు ఆల్మోస్ట్ నవంబర్, డిసెంబర్ వరకు కూడా ఉంటాయన్నమాట. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న చిన్న చేంజెస్ అనేవి మీకు కనపడుతూ ఉంటాయి జూన్ నుంచి డిసెంబర్ వరకు. అందులో కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మీకు అద్భుతంగా ఉంటుంది. అట్లీస్ట్ మీకు మంచి చేంజెస్ అనేవి కనపడతాయి. బట్ ఎలా చూసుకున్నా కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తున్నా కూడా ఫలితాలు మాత్రం మిశ్రమ ఫలితాలుగానే నేను చెప్తాను. ఎందుకంటే మనం చేసే వృత్తి ఏదైతే ఉందో అందులో మనకి ఎక్కువగా పురోగతి అనేది కనిపించటం లేదు కనుక ఇక్కడ మిగతావన్నీ కూడా ఒక ఎత్తు అయితే చేసే వృత్తి మనకి చాలా పాజిటివ్గా ఉంటే మనకి మిగతావన్నీ కూడా ప్లస్ అవుతాయి. లేకపోతే ఎంత బాగా ఇది ఉన్నా అక్కడ సరిగ్గా లేకపోతే ఏదో ఒక అశాంతి, ఏదో ఒక అసంతృప్తి, ఏదో ఒక బాధ, లేకపోతే కెరియర్ లేకపోతే ఎలా నడుస్తుంది ఇల్లు, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని మీరు గమనించుకోవాలి. సరే, మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎటువంటి పరిహారాలను చేయాలి? జనవరి నుంచి జూన్ వరకు కూడా రుద్రాభిషేకం చేయటం, అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉండటం. జూన్ తర్వాత నుంచి అక్టోబర్ వరకు, జూన్ నుంచి అక్టోబర్ వరకు ప్రయత్నాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకని ప్రయత్నాలు ఎక్కువగా ఉన్నాయి కనుక దత్తాత్రేయుణ్ణి ఆరాధన చేయటం, గురు దర్శనం చేసుకోవటం, దీంతో పాటుగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటం. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు చాలా వరకు మీరు బాగున్నారు, అంటే కొంత మీకు మెరుగు అవుతుంది పరిస్థితి. అట్లీస్ట్ 50% to 60% మెరుగు అవుతుందని చెప్పుకోవచ్చు. 50% తీసుకుందాం. సో 50% మెరుగు అవుతోంది కనుక ఇందులో మీరు ప్రధానంగా మీ ఇష్టదేవతారాధన చేస్తూ మీకు ఎటువంటి మొక్కుబడులు ఉన్నా, ఎటువంటి పనులు అంటే దైవ సంబంధమైన కార్యక్రమాలు మీరు పోస్ట్పోన్ చేస్తున్నా అలాంటివన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంక ఇక్కడ మనకి వీరు ఎటువంటి కలర్స్ వాడితే వీరికి బాగుంటుందో చూద్దాం. ముఖ్యంగా మీరు గనక గురువారాలు అలాగే శుక్రవారాలు మీకు కలిసొచ్చే రోజులుగా చెప్పుకోవచ్చు. ఈ వారాలతో పాటుగా మీరు గనక మీకు బాగా కలిసొచ్చే రంగులు కూడా చూద్దాము. ఇందులో పేస్టల్ కలర్స్ అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. పేస్టల్ కలర్స్తో పాటుగా ప్రధానంగా మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, లేకపోతే నేను ఏదైనా సరే ఈ పని నాకు చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మాత్రం మీరు డార్క్ కలర్స్ లైక్ డార్క్ బ్లూ అండ్ బ్లాక్ ఇవి రెండు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీకు ఇంపార్టెంట్ నంబర్స్ ఏంటి అని అంటే మీ లక్కీ నంబర్స్ ఈ సంవత్సరానికి లేకపోతే వీటిని కనుక తీసుకుంటే మీకు 9, 5, 1 ఈ 3 నంబర్లు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి.